కనుక మనం చూస్తూ ఉంటే లక్నో చికెన్ వర్క్స్ అనేవి మనకి ఫేమస్గా కనిపిస్తున్నాయి అనమాట. వీటిలోనే మనకి అక్కడ డ్రెస్ మెటీరియల్స్ ఉన్నాయి, అలాగే రెడీమేడ్ టాప్స్ కూడా కుర్తీస్ లాగా ఉన్నాయి, అలాగే మనకి శారీస్లో కూడా అవైలబుల్గా ఉన్నాయండి ఈ చికెన్ వర్క్తో ఉన్న ఐటమ్స్ వచ్చేసేసి. సో మనం జనరల్గా ఈ లక్నో చికెన్ వర్క్ అనగానే ఫ్యాబ్రిక్ అంతా కూడా ఈదర్ ప్యూర్ కాటన్ తీసుకుంటారు, లేదు అంటే కనుక జార్జెట్స్ మీద అంటే ట్రాన్స్పరెంట్గా ఉండే వాటి మీద ఎక్కువగా మనం చూస్తూ ఉంటాం కదా. సో అలాంటి మోడల్స్ చూడాలి అనుకుంటే కనుక మనకి ఇక్కడ కనిపిస్తుంది నైస్ ఒక లావెండర్ షేడ్లో తీసుకున్నారు. ఇది కూడా అనార్కలి ప్యాటర్న్ లాగా తీసుకున్నారు. మనకి పై నుంచి అంటే షోల్డర్ దగ్గర నుంచి తీసుకుంటే కింద బాటమ్ వరకు కూడా టోటల్గా మనకి నంబర్ ఆఫ్ కలీస్ ఇచ్చినట్టుగా మనం ఇందులో చూడొచ్చు. అయితే మనం జనరల్గా ప్యూర్ కాటన్స్లో అంటే కనుక ఈ ప్యాటర్న్లో తీసుకుంటూ ఉంటాం. దీనిలో కూడా మనకి ఏంటంటే డిఫరెంట్ కలర్ కాంబినేషన్స్లో వస్తూ ఉంటుంది అనమాట. బేస్ అంతా వచ్చేసి మనకి ప్యూర్ హ్యాండ్లూమ్ కాటన్ తీసుకొని దాని మీదనే మనకి ఇందాక మనం చూసినట్టుగానే సిమిలర్ డిజైన్ అనేది ఇందులో ఇచ్చినట్టుగా మనం చూడొచ్చు కదా. అయితే ఇప్పుడు కొత్తగా మనకి మళ్ళీ మంగళగిరి కాటన్ తీసుకొని దాని మీద కూడా ఇలాంటి డిజైన్ ఇచ్చారు. ఇందులో ఈచ్ కలీకి కూడా మనకి ఏంటంటే షేడ్ డిఫరెన్స్ చూపించారు అనమాట. ఒక దగ్గర మనకి యాష్ కలర్ తీసుకున్నారు, ఇంకో దగ్గరికి వచ్చేసరికి డార్క్ బ్లాక్ కలర్ తీసుకున్నారు. దాని మీద కూడా మళ్ళీ మనకి ఈ క్రీపర్స్ అంతా కూడా గ్రీన్ థ్రెడ్ తోటి ఇచ్చేసి అక్కడక్కడ లీవ్స్ లాగా ఇచ్చిన దగ్గర అంతా కూడా మళ్ళీ మనకి వైట్ కలర్ యూజ్ చేసినట్టుగా చూడొచ్చు. కిందకి వచ్చేసరికి మనకి జనరల్గా మంగళగిరి కాటన్స్లో ఎలాంటి అంచు అయితే ఉంటుందో అవే బార్డర్స్ మనకి ఇక్కడ ఇచ్చేసి పైకి వచ్చేసరికల్లా మళ్ళీ మనకి డిఫరెంట్ మోటివ్స్ అనేవి కలర్ కాంబినేషన్ చేంజ్ చేస్తూ మనకి ఇచ్చినట్టుగా కూడా మనం చూడొచ్చు. ఇక మనం డ్రెస్ మెటీరియల్స్ చూస్తూ ఉంటే కనుక రెగ్యులర్గా కావాలి అంటే ఆఫీస్ వేర్కి లేదంటే కాలేజ్ వేర్కి కావాలి అనుకుంటే కనుక మనం ఇక్కడ చూడొచ్చు అండి. ఇదంతా కూడా మనకి కాటన్ బేస్ మీద తీసుకున్నారు. అదే చూస్తూ ఉంటే కనుక అవంతా కూడా మళ్ళీ మనకి జార్జెట్ బేస్ మీద తీసుకున్నట్టు చూడొచ్చు. అలాగే మళ్ళీ మనకి దీనిలోనే డిఫరెంట్ కలర్ కాంబినేషన్ వచ్చేసి కొంచెం ఫ్యాబ్రిక్ కూడా డిఫరెంట్గా తీసుకున్నారు. అలాగే ఈ వర్క్ అంతా కూడా మనకి ఈ ప్యాటర్న్లో కావాలి అనుకుంటే కనుక రెగ్యులర్ వేర్ కుర్తీస్లా కావాలి అనుకుంటే కనుక ఇలా కూడా తీసుకోవచ్చు అండి. అయితే వీటిలో కూడా మళ్ళీ మనకి డిఫరెంట్ కలర్స్లో డిఫరెంట్ కాంబినేషన్స్లో ఇచ్చినట్టు కూడా మనం చూడొచ్చు. సో ఇందులో ఇప్పటివరకు మనము డ్రెస్సెస్ అలాగే డ్రెస్ మెటీరియల్స్ రెడీమేడ్లో కుర్తీస్లో చూసాం కదండి. అవే మనకి శారీస్లో కావాలి అనుకుంటే కనుక బేస్ అంతా కూడా మనకి బెంగాలీ కాటన్ తీసుకున్నారనమాట. సో ఈవినింగ్ టైమ్స్ వేసుకోవడానికి కొంచెం హోమ్లీ లుక్ వస్తుంది. అట్ ద సేమ్ టైం ఏంటంటే చిన్న చిన్న పార్టీస్కి వేసుకుంటే కనుక మనకి రిచ్ లుక్ అనేది తెలుస్తూ ఉంటుంది. సో ఇలాంటి కాంబినేషన్స్లో కూడా మనం ట్రై చేయొచ్చండి. వీటిలో ప్లెయిన్గా ఉండేలే కాకుండా మళ్ళీ మనకి డిజైన్స్ కూడా ఇస్తుంది అనమాట. అంటే ఒక దగ్గరికి వచ్చేసరికల్లా నెట్టెడ్ ఫ్యాబ్రిక్ తీసుకొని మనకి కట్ వర్క్ ఇచ్చినట్టుగా ఇలా ఇవ్వడము. సో దీనిలో కూడా ఏంటంటే మనకి వర్క్ అనేది ఇంకొంచెం ఎన్హాన్స్ చేసి మనకి శారీని హైలైట్ చేస్తున్నట్టుగా కనిపిస్తుంది కదా. సో ఈ కలెక్షన్ మీరు ఒక లుక్ వేసేసేయండి. మరి ఇప్పుడు మరో స్టాల్లోకి వచ్చేసామండి. ఇక్కడ చూస్తూ ఉంటే కనుక మనకి హ్యాండ్లూమ్ సిల్క్స్ అలాగే హ్యాండ్లూమ్ కాటన్లో కూడా మనకి బోల్డ్ వెరైటీస్ శారీస్లో ఉన్నాయి. అలాగే మనకి ప్రత్యేకించి కలంకారీస్లో కూడా మనకి ఇక్కడ శారీస్ ఉన్నాయి, అలాగే డ్రెస్ మెటీరియల్స్ కూడా ఉన్నాయండి. ఇప్పుడు వాటిని కనుక ఒక లుక్ వేసేస్తే మనకి ఇది వచ్చేసి శారీ అనమాట. పళ్ళు పాట అంతా కూడా మనకి కృష్ణ థీమ్ లాగా తీసుకున్నట్టుగా మనం చూడొచ్చు. సో ఇక్కడ కృష్ణుడు పక్కన గోపికలు ఉన్నట్టుగా మనకు కనిపిస్తూ ఉంటుంది. ఒక నౌక విహారంలో వెళ్తున్నట్టుగా మనకు కనిపిస్తుంది కదా. ఈ డిజైన్ అంతా ఇలా తీసుకున్నారు. అదే మనం శారీలోని బాడీ పార్ట్ అంతా చూస్తూ ఉంటే బాడీలో రెండు పక్కల కూడా మనకి ఒకటే లాంటి బార్డర్స్ అనేది ఇచ్చేసారు. అయితే పై వైపు వచ్చే దగ్గర చూస్తూ ఉంటే కనుక మనకి షోల్డర్ దగ్గరికి వచ్చేసరికల్లా మనకి పైకి వచ్చేసరికల్లా ఇంకొంచెం ఈ కృష్ణలోనే మనకి కృష్ణ లీలాలు ఏవైతే ఉంటాయో వాటితోటి మనకి చిన్న చిన్న మోటివ్స్ లాగా తీసుకున్నట్టుగా పైన బార్డర్కి ఎక్స్టెండ్ చేస్తున్నట్టుగా మనకు కనిపిస్తూ ఉంటుందండి. సో ఇవన్నీ కూడా కలంకారీ డిజైన్స్లో మనకి ఇచ్చారనమాట. సో కలంకారీ డిజైన్స్లోనే ఇవి కాకుండా ఇంకొంచెం ఫ్లారల్ ప్యాటర్న్స్లో ఎక్కువగా చూడాలి అనుకుంటే మనకి ఇక్కడ ఉన్న డిజైన్స్ చూడొచ్చు. ఇది వచ్చేసి మనకి రెగ్యులర్గా కనిపించే ఒక క్రీపర్ ఫ్లవర్ ప్యాటర్న్లో కనిపిస్తూ ఉంటుంది. అయితే మోటివ్స్ అంతా కూడా మనం చూస్తూ ఉంటే కనుక అక్కడక్కడ మనకి హెవీగా ఈ ప్యాటర్న్లో ఇచ్చారండి. ఇదంతా కూడా మనకి ఒక పీకాక్ డిజైన్ తీసుకున్నట్టుగా మనకు కనిపిస్తూ ఉంటుంది అనమాట. పళ్ళు దగ్గరికి వచ్చేసరికల్లా కొంచెం చేంజ్ చేశారు. మనకి పళ్ళు దగ్గరికి వచ్చేసరికల్లా కొంచెం డిఫరెంట్గా కనిపించేలాగా ఈ వర్క్ అంతా కూడా కొంచెం డిఫరెంట్గా ఇచ్చారు. అయితే ఇవి వచ్చేసి మనకి కొన్ని టోటల్గా హ్యాండ్లూమ్ సిల్క్స్ మీద ఇచ్చారు, కొన్ని వచ్చేసి హ్యాండ్లూమ్ కాటన్స్ మీద తీసుకున్నట్టుగా కూడా మనం చూడొచ్చు. దీనిలో చూస్తూ ఉంటే కనుక మనకి మేజర్గా బాడీ పార్ట్ అంతా కూడా ప్లెయిన్గా ఇచ్చేసారు, గ్రీన్ కలర్ తీసుకున్నారు. దానికి ఏంటంటే మనకి మస్టర్డ్ షేడ్ అలాగే బ్లాక్ ఈ రెండింటిని కలిపి కలంకారీ ప్రింట్స్ తోటి డిజైన్స్ అంతా కూడా మనకి ఓన్లీ బార్డర్స్లో ఇచ్చినట్టుగా మనం చూడొచ్చు. అయితే దీనిలో మనకి ప్లీట్స్ దగ్గరికి వచ్చేసరికల్లా అదే మనకి బ్లౌజ్ అండ్ షోల్డర్ దగ్గరికి వచ్చేసరికల్లా మనకి పళ్ళు అంతా కూడా ఒకలాగా ఇచ్చారు. మిగతా అంతా కూడా మనకి శారీని కొంచెం ప్లెయిన్గా కంటిన్యూ చేశారండి. అయితే ఇప్పుడు శారీస్లో కాకుండా ఇప్పుడు డ్రెస్సెస్ ఎవరైనా తీసుకోవాలి, డ్రెస్ మెటీరియల్స్లో కావాలి అనుకుంటే టాప్స్లా కుర్తించుకొని దానికి మ్యాచింగ్ లెగ్గిన్స్ కానీ జీన్స్ కానీ వేసుకోవాలి అనుకుంటే కనుక ఈ ప్యాటర్న్లో తీసుకోవచ్చు అనమాట. సింపుల్ డిజైన్స్ కావాలి అనుకుంటే ఇలా తీసుకోవచ్చు. అయితే దీని మీద బేస్ అంతా కూడా మనకి బ్లాక్ కలర్ బేస్లో తీసుకున్నారు. స్లీవ్స్ వరకు కూడా మళ్ళీ మనకి ఈ కలంకారీ వర్క్ అనేది తెలుస్తూ ఉంటుంది. డిజైన్ అంతా కూడా మనకి హెవీగా కనిపిస్తూ ఉంటుంది. స్లీవ్స్ దగ్గరకు వచ్చేసరికి కూడా
కూడా మళ్ళీ మనకి కలంకారీ వర్క్ అనే ఇచ్చారండి. సో ఇది బ్లాక్లోనే కాకుండా దీని బేస్ కలర్ చేంజెస్ కావాలి అనుకుంటే కనుక మనం ఈ ప్యాటర్న్లో తీసుకోవచ్చు అనమాట. మనకి ఇక్కడ డిఫరెంట్ కలర్స్ అవైలబుల్గా ఉన్నాయి. ఫ్లోరసెంట్ కలర్స్ కావాలనుకుంటే మనకి నియాన్ షేడ్స్లో కూడా ఇచ్చారు. అయితే కొంతమంది వైట్స్ ఎక్కువ వేసుకోవడానికి ఇష్టపడుతూ ఉంటారు కాబట్టి వైట్ కలర్స్లో కావాలనుకుంటే టోటల్గా అంటే బేస్ వచ్చేసి మనకి వైట్ కావాలి అని అనుకుంటే కనుక ఈ ప్యాటర్న్లో తీసుకోవచ్చు. అయితే ఇది వచ్చేసి మనకి డయబుల్ ఫ్యాబ్రిక్ కాదండి, ఆల్రెడీ మనకి డిజైన్ అంతా అయిపోయింది కాబట్టి మనకి ప్రింట్ అనేది ఈ ప్యాటర్న్లో తెలుస్తూ ఉంటుంది అనమాట. ప్యూర్ కాటన్ మీద మనకి కలంకారీ డిజైన్స్ తోటి సింపుల్గా కుర్తీ ఫ్యాబ్రిక్స్ కూడా ఇక్కడ దొరుకుతున్నాయి కాబట్టి ఇలాంటి కలెక్షన్ కూడా మనం ప్రిఫర్ చేయొచ్చు. అయితే ఇప్పుడు ఎలాంటి డ్రెస్సెస్ వేసుకున్నా ఎలాంటి కుర్తీస్ వేసుకున్నా దానికి కొంతమంది జస్ట్ స్కార్ఫ్ వేసుకుంటున్నారు, లేదంటే స్టోల్ వేసుకుంటుంటారు, లేదంటే జస్ట్ మనకి ఏంటంటే స్ట్రగ్స్ వేసుకుంటుంటారు కదా. అలా కాకుండా డీసెంట్గా ఉండే దుపట్టాస్ లాంటివి వేసుకోవాలి, వేటి మీదకైనా మల్టీపర్పస్గా మ్యాచింగ్గా ఉండేవి అని అనుకుంటే కనుక కలంకారీలోనే మనం దుపట్టాస్ కూడా ప్రిఫర్ చేయొచ్చు అండి. మనకి ఇందులో ఏంటంటే ఇలా ఇందాక మనం చూసినట్టుగా పీకాక్ మోటివ్స్ ఉంటాయి, అలాగే మ్యాంగో డిజైన్స్ ఉంటాయి, ఎలిఫెంట్ డిజైన్స్ ఉంటాయి, లేదంటే కనుక రాధాకృష్ణ ఐడల్స్ అని చెప్పేసి లేకపోతే డాన్సింగ్ డాల్స్ అని చెప్పేసి మనకి డిఫరెంట్ వెరైటీస్లో వస్తాయి కాబట్టి అలాంటి దుపట్టాస్ని కూడా మనం ప్రిఫర్ చేయొచ్చు. ఆ కలెక్షన్ని మీరే చూసేసేయండి.